వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చాలామంది కూడా. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెట్టు ములక్కాయలు తెంపుకొని కోడిగుడ్డు, మునక్కాడ, చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంటి ముందు శివమక్కోళ్ళకి ములక్కాయ చెట్టు ఉందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ములక్కాయలు తెంపమంటే తెంపిద్దనమాట. ఇంకా అప్పటికప్పుడు ములక్కాయలు తెంపించి ఫ్రెష్గా కర్రీ చేస్తానండి. ఎక్కువ శాతం ఇంటి ముందు చెట్టు ఉంది కాబట్టి ఫ్రెష్గానే ములక్కాయలు కట్ చేయించుకొని నేను కర్రీ చేస్తానండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయటం అంటే ఇంకా బయట నుంచి షాప్ నుంచి తెస్తేనే స్టోర్ చేస్తామన్నమాట. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. కోడిగుడ్లు ఉడికించుకొని పెక్కు తీసి పక్కన పెట్టానండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉడికించిన గుడ్లు అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో మనం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, అంటే చిన్న స్పూను. అలాగే 1/2 స్పూన్ కారం వేసుకుందాం. ఇది ప్యాకెట్ కారం కొంచెం ఉంటే వేసానండి. పసుపు, కారం వేసుకొని వేడివేడి నూనెలో ఉడికించిన గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలండి. కోడిగుడ్లు అయితే ఫ్రై అయినాయి, తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చామదుంపలు కూడా ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టానండి. ఇంతకుముందు తెచ్చుకున్న మునక్కాడలు శుభ్రంగా కట్ చేసుకొని పొట్టు తీసి వాష్ చేసి అదే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే ఆయిల్లో మునక్కాయలే వేసుకుంటాను, ఎందుకంటే మునక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి, ఉడకటానికి టైం పట్టిద్ది అనమాట. వాటర్ ఎక్కువ పట్టే పని లేకుండా నేను వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. రాళ్ళ ఉప్పు మన రుచికి సరిపడా వేసుకున్నాను. మునక్కాయలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయండి. సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతాయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. మునక్కాడల్లో వేసుకొని కలుపుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను ఇప్పుడు అదే మునక్కాడల్లో. ఉల్లిపాయ మొత్తం ఆయిల్ పీల్చుకునేలాగా కలుపుకుందాము. ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటాని సన్నగా కట్ చేస్తున్నాను. టమోటా ఒకటి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట కర్రీ. టమోటో, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేద్దాం. ఆనియన్స్, టమాటో సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టిన తర్వాత మనం ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టాను. చామదుంపలు ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా. చూడండి, టమాటో, ఆనియన్ సాఫ్ట్గా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందామండి. పాత కారం 1 స్పూన్ వేసుకున్నాను, కొత్త కారం 1 స్పూన్ వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేసుకున్నాం. ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఈలోపు మనం చింతపండు రసాన్ని శుభ్రంగా రసం తీసుకొని స్ట్రైనర్లో వేసి వడగట్టుకొని పక్కన పెట్టానండి. ఆ చింతపండు రసం అయితే ఒక బౌల్ వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను కదండి, దానిలో వచ్చిన పులుసు మొత్తం తీసి కర్రీలో వేసి అలాగే 1 గ్లాసు నార్మల్ వాటర్ కూడా వేశాను. టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం తగ్గిందండి, ఉప్పు కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లు అలాగే ఫ్రై చేసుకున్నాము కదండి కోడిగుడ్లు, చామదుంపలు పొట్టు తీసినవి కూడా వేసేసుకొని కలుపుకుందాము. చామదుంపలు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ నేను కట్ చేయను. మా పిల్లలు వీటిని చిన్న కోడిగుడ్డు ముక్కలు అంటారనమాట. వాళ్ళు అలా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను అస్సలు కట్ చేయను, డైరెక్ట్గా వేస్తాను. వాళ్ళకి బుల్లి కోడిగుడ్లా కనిపించి ఇంట్రెస్ట్గా తింటారని. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాను కదండి, చక్కగా మూతబెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు, మునక్కాడ, చామదుంపల పులుసు అయితే రెడీ అయింది. ఇంకా తింటమేనండి లేటు. మా వారు బయటికి వెళ్ళాలన్నారని చెప్పేసి నేను ఇంకా మా వారికి అయితే వడ్డీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత అయితే చామదుంపల రెసిపీ చేశాను, అది కోడిగుడ్డు మునక్కాడ కాంబినేషన్లో. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత
ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వీడియో చూసి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.